తెలంగాణ అడవుల గుండెకాయ లాంటి ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. వేసవి వేడికి తోడు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వెరసి వందల ఎకరాల అటవీ ప్రాంతం కార్చిచ్చుకు ఆహుతవుతోంది. ముఖ్యంగా ఏటూరు నగరం ఫారెస్ట్ చెక్పోస్టుకు కూతవేటు దూరంలోనే మంటలు ఎగసిపడుతున్న అటవీ శాఖ సిబ్బంది స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ శాతం కలిగిన ఈ జిల్లాలో పచ్చని చెట్లు బూడిదవుతుంటే అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా అడవులు ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జిల్లా భూభాగంలో దాదాపు 64.64% అడవులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఈ జిల్లాపై కార్చిచ్చు పగబట్టింది. సుమారు 2940 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పచ్చని అడవి అధికారుల పర్యవేక్షణ లోపంతో బుగ్గిపాలవుతోంది. ఏటూరు నగరం ఫారెస్ట్ చెక్ పోస్టుకు అతి సమీపంలోనే మంటలు ఎగసిపడుతున్న అటవీ శాఖ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ప్రతిరోజు గస్తీ నిర్వహించాల్సిన సిబ్బంది క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. మంటల ధాటికి అటవీ సంపదతో పాటు అమాయక వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. వేసవికి ముందే ఏర్పాటు చేయాల్సిన ఫైర్ లైన్ల విషయంలో అటవీ శాఖ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడవిలో మంటలు చెలరేగితే వెంటనే అదుపు చేయాల్సిన క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎక్కడా ఆచూకీ లేకుండా పోయాయి. కళ్ల ముందే అడవి కాలిపోతున్న ఉన్నతాధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని ఈ విపత్తును అరికట్టకపోతే ములుగు జిల్లా అడవులు కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై ఓవరాల్గా పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. జిల్లా అడవుల్లో కార్చిచ్చు చెలరేగి చెట్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మేడారం ప్రాంతం నుంచి మొదలుకుంటే అటు భూపాలపల్లి వరకు కూడా ఈ రెండు జిల్లాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే ములుగు జిల్లా అత్యధికంగా అటవీ సంపదను కలిగి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా వేసవికాలం వచ్చిందంటే ఈ విధంగా కార్చిచ్చులు చెలరేగడము, కిలోమీటర్ల మేర పూర్తిగా అడవిలో ఉన్నటువంటి ఆ ఎండిన ఆకులు కర్రలు అంటుకొని ఆ మంటలన్నీ వ్యాపిస్తూ వచ్చేటువంటి చిన్న చిన్న మొలకలను పెద్ద పెద్ద చెట్లకు సంబంధించిన మొలకలను కూడా కంప్లీట్గా ఈ అగ్నిలో ఆహుతైపోతూ అటవీకి సంబంధించినటువంటి సంపద నాశనం అవుతోంది. ఓవైపు అటవీ వృక్ష సంపద కాలిపోవడమే కాదు, వన్యప్రాణులు కూడా ఈ మంటల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న పరిస్థితి. ఇక ములుగు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పూర్తిగా ఇక్కడ 64.64% అడవులు ఉన్నాయి. తెలంగాణలోనే అత్యధికంగా 2939 చదరపు కిలోమీటర్ల మేర ములుగు లోపలనే అటవీ విస్తీర్ణం ఉంది. సో ఈ అటవీ విస్తీర్ణం ఈ స్థాయిలో ఉండడంతో ఇక్కడ ఫారెస్ట్కు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అత్యధికంగా ఉంది. రెండు జోన్లుగా ఇక్కడ ఏటూరు నాగరం తాడ్వాయి జోన్ల లోపల భారీగా అధికారులు కూడా ఉన్నారు. అయితే అసలు ఎఫ్డిఓలు ఎఫ్ఆర్ఓలు అదేవిధంగా ఎఫ్బిఓలు వీళ్ళంతా కూడా అటవీ ప్రాంతంలో ఎటువంటి కార్చిచ్చులు చెలరేగినా ఆర్పేందుకు వెంటనే స్ట్రైకింగ్ ఫోర్స్ ఉండాలి. కానీ ఈ స్థాయిలో మంటలు చెలరేగుతున్నా కూడా అవి కిలోమీటర్ల మేర వ్యాపించి విలువైన అటవీ వృక్ష సంపద వన్యప్రాణులు నాశనం అవుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రధానంగా బీట్ ఆఫీసర్లు ప్రతిరోజు గస్తీ కాయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అడవుల సంరక్షణపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు కిలోమీటర్ల మేర నుంచి కూడా ఈ ప్రాంతమంతా మంటలు అంటుకుంటూ పూర్తిగా ఈ ప్రాంతమంతా దహించి వేస్తున్న పరిస్థితి. గస్తీ కాయాల్సిన బీట్ అధికారులు లేకపోవడము, అటవీ భూములను రక్షించి మొక్కలను పెంచి కార్చిచ్చు నివారించడం ప్రధానంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఎఫ్ఆర్ఓల డ్యూటీ. కానీ వాళ్ళ నిద్ర మత్తు కారణంగా ప్రస్తుతం విలువైన అటవీ సంపద డ్యామేజ్ అవుతున్న పరిస్థితి. స్థానికులు ఉన్నారు. అసలేంటి ఈ మంటలు అసలు ఓన్లీ ఎండాకాలంలోనే వస్తాయా? అసలు అధికారులు ఎప్పుడైనా కనిపిస్తారా ఇక్కడ? ఇక్కడ అధికారులు అంటే ఎప్పుడు అవపెళ్ళలేదు. ఎండాకాలం వస్తాయి, ఆకు రాలిందంటే వస్తూనే ఉంటాయి, కాలుతూనే ఉంటాయి. ప్రతిసారి ఇట్లే పరిస్థితి? ఇక ప్రతిసారి ఇట్టే కాలుతుంది. ఒకవేళ ఈ మంటలు మీ ఇళ్ళ వైపు ఇటు వచ్చే పరిస్థితి లేదా? ఇక ఇళ్ళ అంటే దగ్గర లేవు కదా, ఇల్లు దగ్గర ఉంటే వచ్చేస్తాయి. సో ఇట్లా ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకుపోతారా ఇట్లా మంటలు వచ్చినప్పుడు ఇట్లా వస్తున్నాయని చెప్పి? వస్తున్నాయి అంటే చెప్తారు, చెప్పేటోళ్ళు చెప్తారు. కానీ మాకు ఏడ అవపడతారు వాళ్ళు చెప్తానికి. అవును, మాకు అవపడితే చెప్తాం. ఏమన్నా పశువులు మేపడానికి కానీ అడవులకు వస్తారు కదా, ఈ వీటితో ఇబ్బంది కదా మంటలు? ఇక వీటితో అంటే వీళ్ళకు పశువులు ఎత్తే ఏడుంటాయి, తట్టుకోలేవు, పక్కకు పోతాయి. గొర్రెలు కానీ
మేకలు కానీ ఏవి కానీ పక్కకి వెళ్ళిపోతాయి. ఉండే ఇక్కడ మంట వస్తుందంటే వేరేకి వెళ్ళిపోతాయి. చిన్న మొలకలు వచ్చే చెట్లు ఉంటాయి కదా, ఈ మంటలతో అవన్నీ కూడా మాడి మసి అయిపోతాయి, మళ్ళీ పెరగవు. ఉండేవి కదా, ఉండయి మొత్తం మాడిపోతాయి. అధికారులు ఎవరు సార్ పట్టించుకో? ఇక అధికారులు అంటే ఎవరు అవ్వబడరు, ఎప్పుడు అవ్వబడరు మరి. సో ఇది చూస్తాం కదా, మొత్తంగా అటు ములుగు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. సమ్మర్ వచ్చిందంటే చాలు పూర్తిగా వందల ఎకరాలు ఈ విధంగా ఎక్కడో ఓ చోట కార్చిచ్చు రగలడము, అది ఈ గాలులకు పూర్తిగా ఎక్కడికక్కడ వ్యాపిస్తూ కూడా విలువైన వృక్ష సంపద దహించుకుపోతున్న పరిస్థితి. ఇక భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం రేంజ్ కూడా ఇదే పరిస్థితి. అటు వచ్చినటువంటి టెంపుల్స్కి వచ్చేటువంటి భక్తులు అక్కడ భోజనాలు చేసి వంటలు చేయడము, ఆ వంటల మంటలు ఆర్పకుండా వెళ్ళడంతో ఓవైపు విలువైనటువంటి వృక్ష సంపద మంటల పాలవుతుంటే, మరికొన్ని చోట్ల కార్చిచ్చు చెలరేగి ఈ విధంగా మంటలు ఏర్పడుతూ కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణము కంప్లీట్గా అగ్నికి ఆహుతవుతోంది. వృక్ష సంపద దహించుకుపోతుంది, వన్యప్రాణులు కూడా ఇబ్బందులు పడుతూ చనిపోతున్న సిచ్యువేషన్. సో దీన్ని ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉన్నాయి, విలువైన అటవీ సంపద కాలిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు నిరంతరం గస్తీ కాస్తూ ఈ యొక్క కార్చిచ్చులను అడ్డుకోవాలంటూ కూడా స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, ములుగు జిల్లా.